హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. అందుకని నిన్న వెళ్ళామన్నమాట. మా పాప అయితే ఫ్రెండ్స్తో వెళ్ళింది. ఇంకా మా వాడు గోల్ అనమాట తీసుకెళ్ళమని. అందుకని నిన్న నేను మా బాబు వెళ్ళాము. ఈసారి అయితే ఏం పెద్ద హడావుడిగా ఏం పెట్టలేదు. ఫిష్ థీమ్ లాగా పెట్టారనమాట. మా వాడి యాంగ్జైటీ చూసారా ఎలా ఉంటుందో అనేసి. చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. ఫిష్ మౌత్లోకి వెళ్తున్నట్టుగా పెట్టారు. అస్సలు క్రౌడ్ లేదు. అసలు ఈ హీట్కి భరించలేక వెళ్ళలేనట్టున్నారు అందరూ అనిపించింది. అంత హీట్ ఉంది. అసలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అసలు తడిసిపోతున్నాము. అంత హీట్ ఉంది తిరుపతిలో అయితే. ఇంకా ఆ లైట్స్కి ఇంకా వేడిగా ఉంది. చిన్నపిల్లలకి ఇయర్ రింగ్స్ కానీ బ్యాండ్స్ కానీ చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా మా పాప ముందు రోజు వెళ్ళింది కదా, తను తెచ్చుకుందనమాట. అందుకని నేనేం షాపింగ్ అయితే ఎక్కువ చేయలేదు. చిన్నపిల్లల షూస్ అయితే చాలా బాగున్నాయి. క్యూట్గా చూడడానికి. బ్రాండెడ్ అయితే కాదు కానీ ఎప్పుడైనా అలా ఫ్రాక్స్లోకి వేసుకోవడానికి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి. ఎంత బాగున్నాయి చూడండి, క్యూట్గా. ఇంకా పెన్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. అన్నీ రకరకాలుగా పెట్టారు. ఇది చూసారా, కత్తిలాగా చేశారు. ఇదైతే గన్ అన్నమాట. మా వాడు అది తీసుకున్నాడు. మనకి ఎప్పుడు గన్ను, కార్లు ఇలాంటి పిచ్చి అన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి. అది చేయడానికే వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. అంత బాగా తయారు చేశారు. 40 రూపీస్. ఏదైనా తీసుకో, 40 రూపీస్. ఇంకా బ్యాంగిల్స్, ఇవన్నీ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నమాట. పిల్లలకి బాగుంటాయి. 100 రూపీస్కి 3 pairs ఇస్తామన్నారు. ఇంకా నేనైతే ఎప్పుడూ హోమ్ డెకరేషన్ కోసం చూస్తుంటా, ఇంట్లోకి అయితే ఏవి బాగుంటాయి అనేసి. కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. ఇదైతే 700 చెప్పారు ఫ్లవర్స్. ఇంకా ఇవైతే క్యూట్గా ఉన్నాయి. జాడీలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చాయి. ఇవి కూడా చాలా కాస్టే చెప్తున్నారు కానీ తీసుకున్నాను. ఒక 3 తీసుకున్నాను. స్మాల్ సైజ్ అన్నమాట. త్రీ కలిసి 200కి ఇచ్చాడు. బాగున్నాయి జాడీలు అయితే. ఇంకా ఎగ్జిబిషన్ అనగానే ఇంకా ఈ గేమ్స్ పెట్టింటారు కదా, కంపల్సరిగా అవి రావని తెలిసి కూడా ఆడతామన్నమాట. మా వాడు వేసాడు కానీ ఫుల్గా పడాలి అంటున్నారు. అదైతే రింగ్. చూసారా, పడింది కానీ ఫుల్గా పడాలి లోపలికి అంటున్నారు. ఇంకా ఇట్లయితే కాదని మా వాడి తెలివి చూసారా, పైకి ఎక్కి వేస్తున్నాడు. ఇంకో గేమ్ అయితే ట్రై చేస్తున్నాము. చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఇస్తారు వాళ్ళు. అవి ఏమీ బాగుండవు అసలు. 10 రూపీస్ కూడా ఉండదు వాళ్ళకి. అది ఏదో ఇంకా పిల్లల ఎంజాయ్మెంట్ కాదనలేం కదా.
ప్రతి గేమ్ దగ్గర 50 రూపీస్ అన్నమాట. ఇంకా జైంట్ వీల్ ఇదైతే నాకు చాలా భయము, అస్సలు ఏది ఎక్కలేదు మేమైతే. ఓకే గేమ్స్ ఆడుకున్నాం కానీ వాటిపై ఎక్కి అది మనకు పడక చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకని ఒక్కటి కూడా ఎక్కలేదు, బాబును కూడా ఎక్కించలేదు. ఇంకా ఇవి చూసారా బజ్జీలు అవి ఇవి వేస్తున్నారు. ఇంకా నేనైతే పాపడ్ ఒకటే తీసుకున్నాను, ఏదో ఒకటి తినాలి కదా వెళ్ళాక అనేసి. అస్సలు క్రౌడే లేదు చూసారా, ఎంత హీట్ ఉందంటే బయటకు వచ్చేసరికి మా వాడు నేను బాగా తడిచిపోయాము చెమటల్లో. సగం జనాలు అయితే ఆ హీట్కి భయపడే వచ్చిండరు నాకు తెలిసి. అయితే ఈ సమ్మర్లోనే ఎగ్జిబిషన్ ఎందుకు పెడతారా అనిపించింది. ఇంకొకసారి అయితే మా వాడు రాడు, ఇంకా అంత హీట్ ఉంది. ఏది తింటే వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో అని అంత భయము అసలు, అందుకే ఓకే లైట్గా పాపడికి అయితే ఆయిల్ ఉండదు కదా అనేసి అది తీసుకున్నాము. ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. లాస్ట్లో ఇది కనిపించింది వచ్చేటప్పుడు ఇలాగా. అది నేనేమో హాట్గా ఉంటుందేమో అనుకున్నా, ఆయన అడిగాను, లేదు మేడం కూల్గా ఉంటుంది అని చెప్పారు. బిస్కెట్స్కి వేఫీ బిస్కెట్స్ ఉంటాయి కదా వాటికి కూలింగ్ పెట్టి ఇస్తాడు, మనం తింటుంటే అది ముక్కులోంచి నోట్లోంచి పొగ వస్తుంది, చాలా ఫన్నీ అనిపించింది. మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ టీవీలో ఒక పిల్లోడు ఉన్నాడు కదా, వాడు లాగా నాకు పొగ రావాలి ఎక్కువగా అని అడుగుతున్నాడు మా వాడు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి ఇవైతే తీసుకున్నాను, జాడీలు మాత్రమే తీసుకున్నాను. ఉమర్ చూసారా ఏం తెచ్చిందో ఏమో అని ఎలా చూస్తుందో. వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఇవి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.